పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు టీడీపీ నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో కష్టపడే వారికి పదవులు దక్కుతాయనేందుకు నూకసాని బాలాజీనే నిదర్శనమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో, పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో, కార్యకర్తలకు అండగా ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టీ గుర్తించి వారికి సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈరోజు మరి నూకసాని బాలాజీ గారు వారికి ఈ పదవి కట్టడం కార్యకర్తలకు అండగా, పార్టీకి అండగా ఉన్నటువంటి వారికి ఇస్తామనడానికి ఇది నిదర్శనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మాకు చాలా నమ్మకం ఉంది. నూకసాని బాలాజీ గారికి ఆయన అనుభవం మీద, ముఖ్యంగా ఈ రంగాన్ని, టూరిజం రంగాన్ని బాగా అభివృద్ధి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తారని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. నా మీద ఒక విశ్వాసంతో గౌరవనీయులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ చైర్మన్ కేటాయించారు. వారి ఆలోచన అందుకోవడం ఎవరికి కాదు, కానీ వారి ఆలోచనలు అందుకొని వారి దరిదాపుగా నడవడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఈ కార్పొరేషన్ ని అద్భుతంగా తీసుకెళ్లడానికి వారి సహకారంతో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క టూరిజం అనేటువంటి రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే టూరిజం రంగం భారతదేశంలోనే మంచి స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో 12వ 13వ స్థానంకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతూ వరల్డ్ టూరిజం డే రోజు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈ టూరిజంకి ఇండస్ట్రియల్ స్టేటస్ కూడా, ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తారని కూడా చెప్పినారు. దానివల్ల అనేక మంది ఎంటర్ప్రైనర్స్ ముందుకొచ్చి ఈ టూరిజం డెవలప్ చేయడం జరుగుతుంది. దానితోడు ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో టూరిజం చాలా కొత్త పుంతలు దొక్కుతున్న పరిస్థితి. వాటన్నిటినీ స్టడీ చేసి బాబు గారి దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఒక నంబర్ 1 స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని